ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. ఫర్ వీ హ్యావ్ నో పవర్ టు ఫేస్ దిస్ వాస్ట్ ఆర్మీ దట్ ఈస్ అటాకింగ్ అస్. వి డోంట్ నో వాట్ టు డూ బట్ అవర్ ఐస్ ఆర్ అపాన్ యూ. 2 క్రానికల్స్ చాప్టర్ 20 వర్స్ 12. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క వాగ్దానం కొరకై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇంత మంచి వాగ్దానాన్ని ఆ పరమ తండ్రి ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ఎవరైతే దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారితోనే ఆ పరమ తండ్రి ఈ వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. నిజమే కదండి. ఈనాడు మనం కూడా నిత్యము మనకెదురయ్యే పరిస్థితులతో కొన్నిసార్లు వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు. కొన్నిసార్లయితే దిక్కుతోచని స్థితి, ఎవరి దగ్గర కూడా సహాయం పొందని నిస్సహాయ స్థితి, మరొక పక్క భయం మనల్ని వేధిస్తూ ఉంటే ఆ పరిస్థితులను ఎదిరించుటకును మన శక్తి సామర్థ్యాలు ఏమాత్రమూ కూడా సరిపోవు. అలాంటి స్థితిలో ఈరోజు ఎవరైనా ఉన్నారా? అయితే యెహోషాపాతు రాజు వలె ఎప్పుడైనా నీ పరిస్థితులను తట్టుకోలేక నువ్వే నా దిక్కు అని ప్రార్థించావా? బహుశా నీ చుట్టూ ఉన్న నలుదిక్కుల నుంచి కూడా నీకు సహాయం రాకపోవచ్చు. కానీ పై దిక్కున ఉన్న నీ దేవుడు మాత్రం నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా విడిచిపెడతాడు అని అనుకున్నావు? ఒక్కసారి మనం యెహోషాపాతు రాజు జీవితం చూస్తే, తను రాజ్యాన్ని పాలించే రాజైనప్పటికీ కూడా శత్రువుల ద్వారా భయానక పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ స్థితిలో రాజుకు కూడా భయం కలిగింది. దిక్కు తోచని స్థితిలో రాజుకు ఏం చేయాలో అర్థం కాక దేవుడే దిక్కు అని తెలుసుకొని దేవుని వద్ద మనస్సు నిలిపి ఆయన వద్ద విచారించాడు. దేవుడు తనకు చేసిన వాగ్దానాలను చేత పట్టుకొని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. దేవా, త్వరగా నా ప్రార్థనకు న్యాయం తీర్చవా? ఏం తోచట్లేదు, నా దిక్కు నువ్వే అని ఉపవాసం ప్రకటించాడు. దేవునికే స్తుతి చెల్లించాడు. రాజుకు ఒక పక్క అన్యాయం జరుగుతూ ఉంటే మరొక పక్క దిక్కుతోచని స్థితి, ఒక పక్క భయం. అలాంటి పతన స్థితిలో నుంచి యెహోషాపాతు చేసిన ప్రార్థనను ఆ పరమ తండ్రి విని, ఎవరైతే శత్రువులు తన మీదకి దండెత్తుతూ వచ్చినారో వారందరూ కూడా వారికి వారే యుద్ధం చేసుకొని మరణించేలాగా ఆ పరమ తండ్రి అనుమతిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు యెహోషాపాతు ఊరకే నిలుచుండి చూస్తూ ఉండగా, యుద్ధం చేయకపోయినా దేవుడే తన పక్షంగా గొప్ప విజయాన్ని ఆనాడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే దిక్కు తోచని స్థితిలో ఈ వాగ్దానం వింటున్నారో ప్రియులారా, కొన్నిసార్లు నువ్వు కారణం లేకుండానే అనేక నిందలు, అవమానాలు భరించాల్సిన పరిస్థితి ఎదురవుతుందా? ఆదరించాల్సిన వారే నిన్ను సూటుపోటు మాటల చేత నిన్ను బాధిస్తున్నారా? అయితే నువ్వు అన్యాయం భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. ఎవరైనా కూడా నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టినా నీ దేవుడు మాత్రం నిన్ను నడి మధ్యలో విడిచిపెట్టాడు. ఈనాడు మనకెదురయ్యే ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం బయటికి రావాలంటే దేవుని సన్నిధిలో వాగ్దానాలు అడగాలి. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ప్రార్థించాలి. దేవుడు నీ పక్షంగా న్యాయం జరిగించేదాకా వాగ్దానాలను ఎత్తిపట్టి మరీ ప్రార్థించాలి. ఆయనే నీకు నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు కూడా ఆయనను నమ్ముకొనుడి అని లేఖనాలు సెలవిచ్చినట్లు, ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా కూడా మోసం చేస్తారేమో, నీ దిక్కు తోచని స్థితిని బట్టి నిన్ను చులకన చేస్తారేమో, కానీ ఏ యుగంలోనైనా కూడా ఆయన నమ్ముకొనవచ్చు. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఎవర్ లాస్టింగ్ ట్రస్ట్. ఆనాడు దావీదును విస్తారమైన శత్రువులు తనను సంహరించాలని చూసిన తల వెంట్రుకల కంటే అధికముగా దావీదును చుట్టుముట్టినా కూడా దావీదును దేవుని ఎంత మాత్రము కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు విడిచిపెట్టలేదు. ప్రియులారా, శత్రువుల కంటే ఎత్తుగా దేవుడు దావీదును హెచ్చిస్తూ వచ్చినాడు. యెహోషాపాతు చిన్నరాజు అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రార్థన ద్వారా యెహోషాపాతు జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు నీ సమస్యలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని బట్టి దేవునికి ప్రార్థించే మనసు రావటం లేదా?
మరి నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా నీ దేవుడు నీ సమస్యను పరిష్కరిస్తాడు? నీ సమస్యల మీద మనసు నిలపకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, నీ దేవుని వైపు మనసు నిలిపి, దేవా! ఈ దిక్కుతోచని స్థితిలో నాకు ఎవరున్నారయ్యా? నువ్వే కదా నాకు న్యాయం చేసేది అని దేవుణ్ణి అడుగు. తప్పక ఆయన నీ పట్ల త్వరపెట్టి మరీ కార్యాన్ని జరిగిస్తాడు. శ్రమలలో దేవుని ప్రశ్నిస్తాం కానీ స్తుతించాలనే మనస్సు మనకి రాదు. పైగా దేవుణ్ణే దూషిస్తాం. కానీ ఈ రోజు నుండి ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో దేవుని స్తుతించు. దేవా! నాకు ఈ యొక్క దిక్కు తోచని స్థితిని అనుమతించినందుకు మీకు వేవేల స్తుతులు, స్తోత్రాలు తండ్రి అని ఆయనని ఆరాధించు. ఆ యొక్క స్తుతే నీ స్థితిని మారుస్తుంది. లోకమంతా కూడా ఏకమై నీకు వ్యతిరేకంగా పోరాడినా కూడా ఆయన నీ పక్షంగా నిలబడి నీకు విజయాన్ని అనుగ్రహించడానికి ఈరోజు ఆ పరమ తండ్రి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. నలుదిక్కుల వైపు నువ్వు చూచి, మనుషుల సహాయం కొరకే చూచి, ఈనాడు ఎలాంటి నిస్సహాయ స్థితిలో జీవిస్తూ ఈ యొక్క వాగ్దానం వింటున్నావా? ఈనాడు నీ యొక్క ఉద్యోగ విషయంలో ఉద్యోగం సాధించడానికి కొరకై ఎన్నో ప్రయత్నాలు చేసి దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? అంత మాత్రమే కాదు, ఈనాడు నీ యొక్క పిల్లల విషయంలో వారి భవిష్యత్తు ఏమవుతుందో దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? దేవుడే నీ దిక్కు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడి వైపు చూద్దాము. మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. ఆయన వైపు చూస్తేనే మనకు సహాయం లభిస్తుంది. ఆనాడు దావీదు మహారాజు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి లభించును? యెహోవా వలనే కదా నాకు సహాయం లభించును అని ఆనాడు దావీదు మహారాజు హృదయపూర్వకంగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరుగుతూ వచ్చినాడు. కాబట్టి ఈరోజు ఈ మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేనని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించినారు. ఉదయకాలమునే మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఇట్టి గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజమే తండ్రి, ఈనాడు మా సమస్యలతో మేము పోరాడాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాము తండ్రి. కొన్నిసార్లు దిక్కుతోచని స్థితిలో ఈరోజు ఈ వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటూ వస్తూ ఉన్నారు. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం తండ్రి. మీ వైపే చూస్తూ విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా మీరే మా పక్షముగా ఉండి మా కార్యాన్ని సఫలపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. మీరు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించే బిడ్డల జీవితాలలో తండ్రి, వారు అనుకున్న కార్యాన్ని మీరే సఫలపరుస్తారని కూడా విశ్వాసంతో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలంలో తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈనాడు ఎంతోమంది మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతగా మిమ్మల్ని నమ్ముకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషులం కదా తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఎవరైనా మమ్మల్ని అనకూడని మాటలు అన్నప్పుడు, ఎవరైనా తండ్రి మమ్మల్ని నిందిస్తూ వస్తూ ఉన్నప్పుడు, వారి మాటలను బట్టి, వారి నిందలను బట్టి ఎంతగానో మేము కృంగిపోయే వారిమిగా ఉన్నాము. ఎంతగానో మేము వేదన చెందే వారిమిగా ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క నిందల గుండా, మా యొక్క అవమానాలలో మీరే మాకు తోడుగా ఉంటూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మా యొక్క హృదయాలలో తండ్రి ఆ యొక్క వాక్యం తండ్రి ఫలించులాగున భద్రపరుచుకొనుటకును కావలసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ రండి. దేవా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో, ఎవరి హృదయాలలో అయితే ఎన్నో నిందలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నారో, అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమే తండ్రి వారిని దర్శించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి తండ్రి నెమ్మదిని, శాంతి, సమాధానమును మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి, మా మొరను ఆలకించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే మేము ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో
మీ యొక్క అద్భుతమైన కార్యాలను నేటి వరకు కూడా జరిగిస్తూ వస్తారని, తద్వారా మా యొక్క విశ్వాసాన్ని మీరే బలపరుస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దయగల హస్తాన్ని మీ బిడ్డలైన వారి మీద ఉంచుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోయే అది ఏ పనైనా కూడా శంకుస్థాపనైనా కావచ్చు, వేరే ప్రాంతాలకు ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డల ప్రయాణ నిమిత్తమైనా కావచ్చు, లేదా హాస్పిటల్ చెకప్ కొరకై ఈరోజు ఎవరైతే తండ్రి వెళ్తూ వస్తూ ఉన్నారో, ఉద్యోగాల నిమిత్తమై, పాఠశాల నిమిత్తమై, ఏ పనుల నిమిత్తమైతే మీ ప్రియులైన బిడ్డలు ఈ లోకంలోనికి వెళ్తున్నారో వారి యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరే వారికి సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, విన్న వాగ్దానం దేవా మా జీవితంలో నెరవేర్చండి. ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా మాకు మీరే ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయాలలో మీ యొక్క ఆలోచనల చేత నింపుతురండి తండ్రి. ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేస్తురండి. ఆలోచనకర్తవు తండ్రి, ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడవు. ఈనాడు మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాము, ఏ బాధల గుండా నడుస్తున్నామో సమస్తం మీకే తెలుసు కదా తండ్రి. మరి మీకు అసాధ్యం కాదు కదా తండ్రి. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించరా తండ్రి. శత్రు మా మీద చెలరేగపోకుండా తండ్రి, వీరి దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అని శత్రులు సైతం భయపడే విధంగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు ఇస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన
తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రవ్వా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురని దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకే ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకొనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు మరి ముఖ్యమంత్రులు ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరని దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని
మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండుటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండుటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించుటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించుటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.